ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మేము అట్లట్లున్నాము. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ లేదు, ఇప్పుడు అంతా కూడా వైరల్ ఫీవర్స్ అన్నది ఫుల్గా ఉన్నాయి. మేము దానికి బలైన వాళ్ళమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి. అందరూ లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. ఎందుకు లైక్ చేయాలి అని అడుగుతారేమో, ఏమీ లేదు ఎపిసోడ్లో అని అంటారు. అయినా కానీ మన వీడియోకి మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసిన ఫన్ గేమ్ తర్వాత ఫాదర్స్ అని వాళ్ళ గిఫ్ట్స్ రావడం అప్పుడే ఎందుకు అంత తొందరగా మరి గిఫ్ట్స్ తీసుకొచ్చారో తెలియదు. మధ్య మధ్యలో యాజ్ యూజువల్ గా మన సోనియా, విష్ణుప్రియ వాళ్ళ రచ్చ కొద్దిగా జరుగుతూనే ఉంది. మాటలు గేట్లు, మన మణికంఠ దొంగతనాలు, అది కొద్ది జరుగుతూనే ఉంది. నెక్స్ట్ మెయిన్ మనం ఫ్యామిలీ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకొని ఫన్ గా వెళ్దామా? ఫ్యామిలీ ఎపిసోడ్, అసలు ఫ్యామిలీ ఎపిసోడ్ ఇప్పుడే ఎందుకు పెట్టారు? సరే పెట్టారే అనుకోండి, వాళ్ళు ఏదో 2 సంవత్సరాలు ఉన్నట్టు ఆ రకంగా ఏడిస్తే నాకేం అర్థం కాదు. అంటే యాక్చువల్గా అక్కడికి వెళ్తే ఎమోషన్ ఉంటుంది, అవన్నీ అందరికీ తెలిసిన విషయమే కాదనట్లా. కానీ అంత మరీ బీభత్సంగా అసలు వాళ్ళు ఎలా ఏడుస్తున్నారంటే ఎక్కిపడి ఏడుస్తున్నారు. వాళ్ళు అసలు బిగ్ బాస్ చెప్పాడేమో బాగా ఏడవమని, లేకపోతే వాళ్ళే ఏడ్చారో అర్థం కావాలి నాకు. ఎందుకనంటే ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కంపల్సరీ. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే అందరి ఫ్యామిలీ మిస్ అవుతారు, కంపల్సరీగా మిస్ అవుతారు. అది ఎన్ని డేస్ కి బాగుంటది, చూడటానికి మనకి బాగుంటది. అలాగే వాళ్ళు అలా ఇచ్చేసినా కానీ లేట్ గా అయినట్టయితే బాగుంది, కూడా ఉంటది. మనకు కూడా ఎమోషన్ వచ్చేది. హౌస్ నుండి చాలా దూరంగా 2 వారాలైనా మామూలు కాదు, చాలా ఇదిగా ఉంటది. అందులో ఫాదర్ ముఖ్యంగా నబీల్ వాళ్ళ ఫాదర్ ఏమో ఆయన కోవిడ్ లో చనిపోవటము, పృథ్వీకి అసలు అదే లాస్ట్ ఓటు, అదే లాస్ట్ ఫోటో అవ్వటము. ఉమాదిత్య గారు అయితే అసలు నా గుడ్ క్వాలిటీస్ అన్ని ఆయనలో నుంచి, నా బ్యాడ్ క్వాలిటీస్ అని. అలానే మన భాషాబాయ్ కూడా బాగా చెప్తాడు, మనకి తండ్రిని, మనం అంటే తండ్రికి ఎంత ఇష్టం తెలియాలంటే మనం తండ్రి అవ్వాలి అని చెప్పేసి. మేము తమిళ మీద ఒకటి రాశాను నాన్న గురించి, అది మేము కూడా వినిపిస్తాము ఒకసారి. మీరు కూడా మా క్యాప్షన్స్ కూడా వినండి ఒకసారి. నాన్న నడిపించే ధైర్యం, భయపెట్టే కళ్ళ వెనుక దాగి ఉన్న చల్లని చూపు, కఠినంగా కనపడే గుండె వెనుక కనపడని మెత్తని మనసు, గంభీరంగా వినపడే గొంతులో నీడలా వెంటాడుతూ రక్షించే స్వరం, మన భవిష్యత్తు కోసం రహదారి వేస్తున్న బహుదూరపు బాటసారి, అందరి అవసరాలను తీర్చడమే గాని తన అవసరాలను తీర్చుకోలేని నిరంతర శ్రామికుడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ ఏదైనా, శరీరం సహకరించకపోయినా, ఆదాయం తగ్గుతున్నా, వయసు పెరుగుతున్నా, చూపు మందగిస్తున్నా, కాలం కలిసి రాకపోయినా, ఆ దేవుడే చిన్న చూపు చూసినా అదిరేదే లేదు, బెదిరేదే లేదు, నీ కంటి నుండి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేసే కన్నీళ్లను నిరంతరం ఓడిస్తూ, నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని ముందుకు నడిపిస్తూ, కష్టం అనేది నీ ఇంటి కాంపౌండ్ లోకి రాకుండా 24/7 డ్యూటీ చేస్తున్నావో సైనికుడా, మమ్మల్ని గెలిపిస్తూ నిరంతరం నిన్ను నువ్వు ఓడిపోతున్నావో నాన్న, మా బిడ్డగా మళ్ళీ పుట్టవా. ఈజ్ ఎ ఫాదర్ సెంటిమెంట్. సో దీని గురించి అందరికీ ఉంటుంది, నో డౌట్. అందులో అది కొంతవరకు బాగానే ఉంది. మనోళ్ళు కొద్దిగా దాన్ని చేస్తారు కదా. నాకైతే మన ముందు అవధి గుర్తొచ్చింది. ఎవరో మొత్తానికి ఎవరు ముందు సీజన్ లోనా అక్కడ ఏడుపుది టాస్క్ పెట్టారు కాబట్టి వాడు ఏడవలేక ఇచ్చేసారు. అమర్దీప్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏడవలేక అయినా కానీ ప్రశాంత్ బాగా నింపేశాడు, గ్లాస్ నింపేశాడు ఏడ్చి. సో అలా ఏం లేదు, వాళ్ళు చేసింది వాళ్ళు ఏదో ఇచ్చేసారని కాదు, మనకి కూడా ఎమోషన్ రావాలి అంటే ఇంకొన్ని డేస్ అయి ఉన్నట్టయితే అప్పుడు మనం కూడా కరెక్ట్ అయ్యేవాళ్ళం. ఎమోషన్ అందరూ ఉంటారో ఉండరా అని పెట్టేసిందట, వైల్డ్ కాంటెంట్ ఇస్తున్నాం కదా. అసలు మామూలుగా అదే BP6 ఈ రకంగా వెళ్ళిపెట్టి నాకు తెలిసి BP6 అయినట్టుంది అని అందరూ చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఏం ఉండదండి అట్లా. ఇది కూడా బాగా హిట్ అవుతుంది. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలి. వీళ్ళంతా కూడా వీళ్ళకి అసలు చాతగా 24 గంటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం తప్ప. నిన్నటి నుంచి మొత్తానికి అందరూ యష్మి కలవరిచ్చారు పాపం. నిన్న ఒక్క షోకి హైలైట్ అయిపోయింది యష్మి. అసలు మామూలుగా సూపర్ సెలబ్రిటీ అయిపోయింది. ఏ వీడియోలు చూసినా, ఏ ఇన్స్టాలు చూసినా, ఏ కామెంట్లు చూసినా, ఎక్కడ సోషల్ ప్లాట్ఫామ్ చూసినా యష్మి గురించి మాట్లాడుకుంటున్నారు. గ్రేట్. అసలు ఒక చిన్న టాస్క్లో అమ్మాయి హావభావాలు, యాటిట్యూడ్ మొత్తం రచ్చ రంబోలా చేసేసారు. నెగిటివ్గా అనుకోకూడదు, కానీ ఆల్రెడీ చెప్పాము మనం, తనలో ఉన్న అంటే యష్మిలో చాలా లోపల హంబుల్నెస్ ఉంటుంది, క్యూట్నెస్ ఉంటుంది, సెన్సిటివ్నెస్ ఉంటుంది. అది బయటికి రానియకుండా గేమ్ అడ్డం పడుతుంది అనమాట. ఆ గేమ్ వల్ల తను ఒక నిజంగానే ఇంకో వ్యక్తిలా కనపడతాం. అది నెగిటివ్ చేస్తున్నారు అనొచ్చు, అది నెగిటివ్ కాదు, తనంతట తాను చేసుకుంటున్న ఒక సెల్ఫ్ గోల్ లాంటిది. ఇక మన సోనియా కూడా, ఇంకా విష్ణుప్రియ ఎంబటే ఎందుకు నాకు అర్థం కాలేదు, అంత రైవల్ ఎందుకు వచ్చింది అంటే, విష్ణుప్రియ మాట్లాడుతున్నా కోపం వస్తుంది, విష్ణుప్రియ నడుస్తున్నా కోపం వస్తుంది, విష్ణుప్రియ చూస్తున్నా కోపం వస్తుంది. ఎంత ఇదంటే ఇప్పుడు యాక్చువల్ గా పొద్దున మనకి టాస్క్ జరిగిన దాంట్లో మనకి వాళ్ళ ఎపిసోడ్ లో చూపించారు.
అప్పుడు అడుగుతారు అనమాట, నీకెవరు అమ్మాయి ట్రూత్ అండ్ డేర్ అంటే ట్రూత్ అని చెప్పి అడుగుతుంది. ఎవరు ప్రేరణ ఎవరు అడుగుతారు ఏంటంటే ఈ హౌస్ లో నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు అని విష్ణుప్రియ అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ చెప్పేసింది. అమ్మాయి విష్ణుప్రియ అని చెప్పేసిన తర్వాత విష్ణుప్రియ ఎందుకు నాకు రీజన్ కావాలి అని విష్ణుప్రియ అడిగింది. అప్పుడు తను అంటే నీలాగా నేను డాన్స్ వేయలేను, నీలాగా నేను జోక్స్ వేయలేను, అందుకే నేను డిమోటివేట్ అయిపోతాను, అందుకనే నాకు కొద్దిగా అని అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు నాకు డౌట్, నిజంగానే విష్ణుప్రియ అంత ఇదిగా బిహేవ్ చేస్తుందా? అమ్మాయి కోపం వచ్చే అన్ని పనులు చేస్తుందా? నాకు అదే అర్థం కాదు. అమ్మాయి అంటే ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదండి, ఆ అమ్మాయి ఏ చిన్న పని చేసినా కానీ మనకు అలాగే కనపడేది. యాక్చువల్ గా అదే అది సత్యం, అది ట్రూత్. అంటే నేనేమన్నా సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మిగతా వాళ్ళందరూ విష్ణుప్రియ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? అమ్మాయి ఫుల్ జోకులకు కానీ, అమ్మాయి అన్నెసరీ స్టేట్మెంట్స్ చూసి కానీ అలా ఏం లేదండి. అసలు స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, అలా కుళ్ళు జోక్స్ వేయటం కానీ అది ఎక్కడ కనపడదు. ఏదైనా ఒక ఇచ్చేస్తే ఎవరితో కావాలని వెటకారంగా మాట్లాడటం కానీ, అవతలని రెచ్చగొట్టేటట్టు ఏం మాట. మరి ఎందుకు అంత కోపం వచ్చింది సోనియాకి? అదే ఆ రోజు అది అయింది. దాని తర్వాత లేదు బయట ఏమన్నా ఆల్రెడీగా తన గురించి తెలుసుకోవడం మూలంగా అలాంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తో వచ్చి ఉంటుందా సోనియా? విష్ణుప్రియ అంటే ఎట్లా తెలుసు. సోనియా అయితే ఖచ్చితంగా విష్ణుప్రియ గురించి తెలుసుకొని వచ్చింది. ఎందుకంటే తనకి ఫ్యామిలీ లేదు అన్న విషయం యాక్చువల్ గా నాకే తెలియదు. తను చెప్పిన తర్వాత నేను సెర్చ్ చేశాను ఇన్స్టాలో, తనకు అసలు ఫ్యామిలీ లేదు విష్ణుప్రియకి. మరి ఆ మాట అనకూడదు ఆ రోజు పాపం. అదే కదా అంటుంది, నీకు ఫ్యామిలీ లేదని చెప్పేసి. అందుకనే అందరూ ఆ రకంగా రియాక్ట్ అవడం దేనికి అని అంటే, నీకు ఎవరు లేరేమో, నువ్వు ఏం చేసినా నువ్వు ఎట్లా తిరిగినా ఏం లేరేమో, నాకు మాత్రం ఉన్నారు. అది తప్పు కదా. ఆ మాటకే జనాలందరూ రియాక్ట్ అయ్యారు. సో ఏమైనా అమ్మాయి కొద్ది నెగిటివ్ ఒపీనియన్ పెట్టేసుకుంది. అమ్మాయిని నేను ఏదో అనేది జస్ట్ జోక్ గా ప్రేరణ అన్న దగ్గర అంటే మొత్తం వంటది అంటే పక్కన కూర్చుంటారు నిఖిల్ అను తర్వాత అమ్మాయి. ఈ అమ్మాయి తెల్లంగానే అమ్మాయి లేచి వెళ్ళిపోతా అంటే ఏమైంది రా చెప్పు అంటే చిన్నగా ఏదో చెప్పిద్ది. తర్వాత అసలు నువ్వు పదామని నిన్ను కాదు కదా అయినా కూడా నా వల్ల కావట్లేదు, వేరే వాళ్ళని అంటున్నా కూడా అనిద్ది. సరే వెళ్దాం పదా అని తీసుకొని వెళ్తాడు నిఖిల్. మొత్తానికి అందరితో మంచిగా ఉంటున్నాడు కరెక్టే, కానీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని సాల్వ్ చేయట్లా నిఖిల్. క్లియర్ ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడతామో ఇది. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మాట అక్కడ మాట, ఇక్కడ వచ్చి ఇక్కడ కన్విన్సడానికి ఇంకో మాట్లాడుతున్నాడు అక్కడ. సో తన ఏంటంటే నాకెందుకు వచ్చిన గొడవలే, మన అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని. కానీ ఒకటైతే పక్క, ఎప్పుడైతే ఒక మనిషిని మనం ఇట్లా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తామో కంటిన్యూగా, అది వాళ్ళకి డ్యామేజ్ అవ్వదు, ఇమేజ్ అయింది. ఆ ఇమేజ్ పెరిగిపోతూనే ఉంటుంది, అనవసరంగా వాళ్ళకి సింపతి వస్తుంది. ఇక్కడ సోనియా చేస్తున్న దానివల్ల విష్ణుప్రియకి నష్టమైతే జరగదు, నో డౌట్. విష్ణుప్రియ ఇంకా మంచి జరిగింది. మనం ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటామో అంత ఇదేంది. తనే కాదు, ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు పొద్దున ఈ ట్రూత్ అండ్ డేర్ లో ఆడినప్పుడే ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, నిఖిల్ని అడుగుతారు, ఎవరు యష్మి అడుగుతుంది, నీకు సీతను విష్ణులో వీళ్ళిద్దరు ఎవరు ఇష్టం నీకు బాగా అని చెప్పేసి అడుగుతారు. ఎవరు ఫేక్ ఇష్టం ఎవరు మంచి, ఇదేంటి ఫేక్ ఇష్టం మీద అలా ఏం లేదు, నాకు సీత అంటే ఇష్టము, కొంచెం ఎక్కువ ఇష్టం అంతే అని చెప్పేసి అని అంటారు. మొత్తం మీద ఏంది, అక్కడ చాలా మంది కలిసి విష్ణుప్రియకి ఆపోజిట్ తయారవుతున్నారు. చిన్నగా విష్ణుప్రియ మరో కౌశల్య చేస్తారు. అదే చేస్తున్నారు వాళ్ళు. అలా అనగానే విష్ణు నువ్వంట ఫేక్ అంట అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది యష్మి. అసలు అది అప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే సోనియా చెప్పిద్దో ఆ టైంలోనే అమ్మాయి మొహం కొంచెం మార్చేస్తుంది. కానీ ఆన్సర్ చెప్పిన తర్వాత ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఆన్సర్ చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అనేది విష్ణుప్రియ. అంటే ఉండే కొద్ది దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే విష్ణుప్రియ కూడా అర్థం చేసుకొని ఓకే మనుషులు ఇలా ఉన్నారు అని అర్థం చేసుకొని అతను రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకుండా అలాగే ఉంటే గనక అది దెబ్బ పడుతూనే ఉంటది మీద. పడాలి, పడితేనే తన ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటది. వీళ్ళకి ఏదో క్షణాన్ని తెలిసి వస్తుంది అనమాట, వీళ్ళకి అర్థం కావటం లేదు అది. కానీ ఏం పర్లా, వీళ్ళు అంత ఈజీగా బయటికి రారు. కంటెంట్ ఇచ్చేవాళ్ళని బిగ్ బాస్ వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. వీళ్ళు అంత తొందర రారు. కానీ ఏంటంటే వీళ్ళు ఎక్కడో చోట ఆపేస్తాడు. అది ఎక్కడో చోటకి ఇది బాగా పాకాన పడి జారిపోతుంది చూసారా, ఆ టైంకి అప్పుడు తెలిసి వస్తుంది అనమాట. ఈ లోపల బిగ్ బాస్ వాళ్ళందరూ వాడుకుంటాడు, మీ కంటెంట్ ఏమంటే ఇస్తూ ఉండండి అమ్మా, నేను మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేదాకే, అది వచ్చింది అని అంటే కంపల్సరీగా డిఫరెంట్ గానే ఉండబోతుంది అని అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూద్దాము. నాకు నిన్న అనిపించింది, నిన్న షోలో అదే ఏది టాస్క్ అది సాక్షుల టాస్క్ లో వీళ్ళు హడావుడి చేశారు కదా బాగా. అసలు ఆ ప్రేరణని కానీ, ఇటుపక్క మన ఎవరు పృథ్వీ కానీ, యష్మి కానీ, సోనియా కానీ, అవన్నీ చూసిన తర్వాత వాళ్ళంత భయంకరంగా టార్గెట్ గా ఎదురుదారి తిరుగుతుంటే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళకి ఎదురుగా సమాధానం చెప్పలేకపోతున్నారు.
కానీ చెబుతున్నా కూడా అసలు ఆగట్లా, పని చేసుకోపో అంటున్నారు. తిట్టారు, అదేంటి నువ్వు పెద్ద మనిషి అయితే నువ్వు ఏం మాట్లాడితే నాకు అనిపించింది అనమాట, వీళ్ళకి సరిగ్గా ఎదురుగా సమాధానం చెప్పే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరా ఫీలింగ్ వచ్చింది. అప్పుడు రావాలి, అప్పుడు చూడాలి ఎవరు వస్తారని ఆలోచించారు. విశాఖపట్నం నాకు కొన్ని పేర్లు మెలిసినాయి. గీతు వస్తే ఎలా ఉంటది అదొకటి అనిపించింది. తర్వాత శోభా శెట్టి వస్తే ఎలా ఉంటది అదొకటి అనిపించింది. రోహిణి వస్తుందని కూడా విన్నాము. నిజంగా రోహిణి వచ్చినా కూడా అప్పుడు రోహిణి వేరు, ఇప్పుడు రోహిణి వేరు. ఇప్పుడు రోహిణి కనుక వస్తే హావభావాలతో ఎక్స్ప్రెషన్ నటరాజ శైలితో చంపి పారేస్తుంది అనమాట. నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. మన అవినాష్ వచ్చినా కూడా అంతే, చుక్కలు చూపిస్తాడు. అవినాష్ ఎంత జోక్స్ చేస్తాడో అంత కోపం అవినాష్ కి, కానీ బాగుంటది. వైల్డ్ కార్డ్ అంటే అదే వెయిట్ చేస్తాను అనిపించింది. వీళ్ళకి టగ్ ఆఫ్ వార్ గా గట్టిగా పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఒకటి ఇస్తే ఇంకొక 2 వేయటం. అసలు ఇంకోటి హైలైట్ అనిపించింది నాకు, బోలే రాయాలి. బోలే వచ్చిన పాపం నామినేషన్ తనని కదిలిస్తేనే బోలే మాట్లాడతాడు. అదే బిడ్డ పడాలా, పడితే అసలు బోలే ఆటాడిస్తాడు. బోలే మామూలుగా కాదు. ఇంకా వీళ్ళందరినీ అసలు కట్టడి చెయ్యాలి అంటే అసలు రంగంలోకి పులి దిగాల. నటరాజ్ మాస్టర్ దిగాలి. కూర్చోంటారు అమ్మ అనుకోని. అసలు మామూలు కానీ చూద్దాం ఎవరు వస్తారో ఎలా ఉండబోతుంది. కానీ ఆట మారాలి, ఖచ్చితంగా ఆట మారితేనే ఈ షో హిట్ అయినట్టు. లేదు ఇలాగే ఉంటే కనుక చాలా కష్టం. చాలా చూడటానికి పొద్దున్నుంచి మెంటల్ వచ్చేసింది లైవ్ చూస్తుంటే. ఏందా ఫన్ గేమ్ చేశారు, నిఖిల్ బాగా చేశాడు. శారీ కట్టుకొని అంతా. మన ఆడపులి ఏమో పులిలా తయారై వచ్చింది. మళ్ళీ మీరు ఆడపులి ఎందుకు అనద్దన్నానుగా కాదా, రేపు పాపల ట్యాగ్ పెట్టినప్పుడు మనకు పలకాలి. పలకమాకండి, మనకు విరక్తి పడుతుంది ఆడపులి అని అంటుంటే. సోనియా ఏదో రాజ్యానికి పోయిన జన్మలో ఏదో రాజ్యానికి రాణి అంట. ఏదో పుట్టుమచ్చ ఉంటే అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పండి, చౌగాని కాదు పుట్టుమచ్చ ఉంటే పోయిన జన్మలో రాణి మహారాణి అంట. అమ్మాయి చెప్పుకుంటుంది దాని గురించి. దానికోసం బిగ్ బాస్ ఆ పుట్టుమచ్చను కూడా ఫోకస్ చేసి మరి చూపిస్తున్నారు, ఇక్కడ ఉంది అని చెప్పేసి మెడ దగ్గర. ఇక్కడ మరి బిగ్ బాస్ దారుణంగా ఉన్నాడు. సోనియా ఎక్కడ కూర్చున్నా, ఎవరితో చేపట్టుకుంటున్నా, ఫ్రెండ్లీగా పక్కన కూర్చున్నా కెమెరా మొత్తం అక్కడే పెడుతున్నాడు. మొత్తానికి సోనియాని ఆటాడుకుంటున్నాడు. కెమెరాలని సోనియా వైపే తిప్పుతున్నారు. సోనియా కూడా కావాలని డిస్కషన్స్ పెడుతుంది. చాలా తెలివిగా అమ్మాయి స్మార్ట్ గా స్క్రీన్ స్పేస్ కోసం. అండ్ ఇప్పుడు అందరూ ఏంటంటే ఏదో గొడవ చేయడము, ఎంటర్టైన్ చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటారు. సోనియా ఏం చేస్తుందంటే చాలా స్మార్ట్ టెక్నిక్ అది. నేను ఇంతకుముందు చెప్పాను నేను మీకు, బిగ్ బాస్ లో మనకంటూ స్క్రీన్ స్పేస్ దొరకాలంటే ఇద్దరు కూర్చొని మూడో వ్యక్తి గురించి మాట్లాడితే చాలు, కెమెరాలు మొత్తం మన వైపు తిప్పుతాయి. ఈ టెక్నిక్ ని చాలా ఫాలో అవుతుంది అమ్మాయి. అది పృథ్వీతో కూర్చున్నా, లేకపోతే ఇటు పక్కకు వచ్చేసరికి నిఖిల్తో కూర్చున్నా, లేకపోతే అటు పక్క అబ్బాయితో కూర్చున్నా, తను ఏం చేస్తుందంటే టాపిక్ ని డిస్కస్ చేస్తుంది, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. తను క్లియర్ గా ఒక విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎవరయ్యా అంటే తను, అలానే యష్మి, అట్లా విధంగా నిఖిల్, అభయ్, పృథ్వీ, ఇంకంతే. వీళ్ళే పనికొచ్చేవాళ్ళు అక్కడ. వీళ్ళు టాపర్స్ అనమాట. మిగతా వాళ్ళందరూ మధ్య మధ్యలో వెళ్ళిపోతారు. ఇక ఈ సీత, లేకపోతే నైనిక, ఈ విష్ణుప్రియ వీళ్ళని తర్వాత అనమాట. సో తను ఒక దీనిలో వచ్చేసేసింది, మనమే కరెక్ట్గా ఆడుతున్నాము, వాళ్ళకి ఏం రాదు, సో మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే వాళ్ళ గురించి వాళ్ళు కూడా చాలా చర్చిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, స్క్రీన్ స్పేస్ జరుగుతుంది, కన్ఫర్మ్ కంటెంట్ క్రియేట్ అవుతుంది. కానీ ఏంటంటే అర్థం తను చేస్తున్న తప్పు ఏంటంటే ఒకళ్ళ మీద నుంచి క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేయడం, చాలా తక్కువ అంచనా వేయటం, ఇలాగా జరుగుతుంది అనమాట. ఇంకా యష్మి ప్రస్తుతానికి అసలు మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, హౌస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యష్మి అయిపోయింది. అమ్మాయి కంప్లీట్ 24/7 డ్యూటీ చేస్తుంది కంటెంట్ మీద, మామూలుగా కాదు. మరి అమ్మాయికి ఇది ఎంతవరకు పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయితే తెలియాలి. నాకు తెలిసి నిన్న మాత్రం జనాలు అసలు కాక మీద ఉన్నారని చెప్పాలి. పోయినసారి శోభా శెట్టి వెనకాల ఎలా పడ్డారో. ఆ శోభా శెట్టి కూడా నాకు ఏమనిపించారు, ఈ రకంగా చేశారు కానీ మరి ఈ రకంగా చేయలేదు. ఒక్కసారికి మామూలు అల్లాడిచి పడేసారు నిన్న అంతా కూడా. నేను ఎక్కడ చూసినా కూడా సేమ్ ఇది, ఇన్స్టాగ్రామ్ అంతా కూడా దీని ట్రోల్ చేసేస్తున్నారు బీభత్సంగా. అలా చేసింది అమ్మాయి. నిన్న మనకే కాదండి, ప్రతి ఒక్కరికి బీపీ వచ్చింది చూడటానికి. ప్రతి ఒక్కరికి వచ్చిందంటే ఏంటి, అది అర్థం ఏంటి, అది కామన్, అది జరిగింది కాబట్టి అలాగే వస్తుంది. సో ఏమి ఇంకా ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అభయ్ వాళ్ళ ఫాదర్ వాచియా, సో వాచి ఒకటి తెచ్చుకుంటాడు. తర్వాత ఏమో పృథ్వీకి నబీల్కి మధ్యలోనేమో నబీల్కి వస్తుంది.
ఫోటో వస్తుంది. దీంట్లో ప్రోమోలో అమ్మాయిది కూడా చూపించారు, సోనియాది కూడా పిల్లో వచ్చింది, అది మనకి ఎపిసోడ్ లో చూపించలేదు. ఇది ఎపిసోడ్ లో చూపించే లోపు మనకు లైవ్ లో అయిపోయింది, మనం చూసేటప్పుడు లైవ్ లో కూడా చూడలేదు మనం. సోనియాను ఎవరు ఆపోజిట్ ఎక్కువ ఏడ్చిందేమో కిరాక్ సీత, తనకి చిన్న క్యూటీ పప్పి ఒకటి వస్తుంది, దాంతో నిద్రపోద్దంట. కానీ పక్క వచ్చేసరికి నైనికాకి ఇస్తారు. నైనికాకి వాళ్ళ అబ్బాయి షర్ట్ అనమాట, అది కావాలని చెప్పేసి ఇంకా తీసేసుకుంటారు. కానీ సీత బాగా ఇచ్చింది. మణికంఠకి అను ఇటు పక్క ఓమాదిత్యకి, మణికంఠకి వాళ్ళ అమ్మ షాల్ బాగా వస్తుంది, దీనికి ఫోటో వస్తుంది వాళ్ళ నాన్నగారికి. ఓమాదిత్యకి బాగా టైఅప్ అయ్యారు, బాగా మాట్లాడుతున్నారు, ఇంకా బాగా మాట్లాడాలి, మీ నాన్నగారి ఫోటో ఉంటే బాగుండని చెప్పేసి ప్రేరణ స్టార్ట్ చేస్తుంది. అక్కడ బాగానే ఓమాదిత్య కూడా సెంటిమెంట్లకి దిగాడు. సో మణికంఠ కూడా లైట్ తీసుకున్నాడు అని చెప్పాలి. మణికంఠ కూడా చాలా డీసెంట్గానే ఇచ్చేసాడు. మణికంఠ మొత్తానికి పర్లేదు, లైన్లోకి వస్తున్నాడు. నేను చెప్పాను, అందరూ అనుకున్నట్టయితే మణికంఠ అమాయకుడు అయితే కాదు, అమాయకుడు అస్సలు కాదు. మణికంఠ చాలా తెలివిగా, చాలా ప్లాన్డ్గా, చాలా ప్రిపేర్డ్గా వచ్చాడు. సో ఇప్పుడు ఆకలి మీద దంచి మీద కొడుతుంది, అన్ని దొంగతనాలు చేస్తున్నాడు, ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఏమైనా ఇస్తానంటే పాటలు పాడుతున్నాడు. మొత్తానికి వాళ్ళ టీమే ఎక్కువ డబ్బులు సంపాదించింది. గొప్ప విషయం ఏంటంటే కెరటంలో ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరే 2.5 లక్షల దాకా సంపాదించటము, ఆ అమౌంట్ కూడా పోవటం. దీనివల్ల మంచి ఏదో గిఫ్ట్ అయితే వస్తుంది, వాళ్ళకి తిండే వస్తుంది, నో డౌట్. మంచి శనివారం సాయంత్రం రాగానే సాటర్డే రాగానే నాకు సార్ వాళ్ళకి ముందు భోజనం ఇవ్వండి అని చెప్పి చెప్తారు నాకు తెలిసి. దానివల్ల ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఆటల రాజ్యం టాస్క్ ఉంటుందో, సంపాదించుకోవాలో సార్ నార్మల్ గా ఉంటుందో తెలియదు మనకి. అసలు నాకు ఇక్కడ డౌట్ ఒకటి, అసలు ఈ క్లాన్లు ఇలానే వెళ్తే గనక, ఇలానే చీఫ్లు గనక వెళ్ళిపోతే ఇప్పుడు హైయెస్ట్ క్లాన్ కి నామినేషన్ లో ఉండదు అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఈసారి యస్మిన్ నామినేషన్ లోకి రాకపోవచ్చు, అదొక డౌట్ నాకు. ఇక దీన్ని విడదీయకుండా ఇలానే వెళ్తే చివరికి గెలిచేది ఒకళ్ళ, క్లాన్ గెలిచిద్దా? క్లాన్ గెలిచి అందులో పంచుకోమని ఇది యాక్చువల్ గా ఏం చేశారంటే, నేను అనుకున్నాను క్లాన్ కి చీఫ్స్ మారటానికి కూడా పెడతారు అనుకున్నాను. యాక్చువల్ 2 వీక్స్ చేశారేమో అని అనుకుంటున్నా మరి. కానీ పోస్టర్లు రాసి అఖండ కెరటం ఇవన్నీ అంటే ఇంకా ఇది లాస్ట్ దాకా ఇదే నడిచిద్దా, వచ్చిన తర్వాత చేస్తారేమో చూద్దాం. దాని మనం కూడా వెయిట్ చేస్తుంది, బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడు మన దాని గురించి కూడా. ఇక ఎలిమినేషన్ సంగతికి వచ్చేసరికి ప్రస్తుతానికి శేఖర్ భాషను ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, ఓమాదిత్య ఉన్నాడు, కిరాక్ సీత అంటున్నారు, విష్ణుప్రియ కూడా సడన్ గా డౌన్ అవుతుంది అంటున్నారు. నిఖిల్ వీళ్ళు హై లెవెల్ లో వీళ్ళెవరు కూడా అని రాదండి నాకు తెలిసినంత వరకు అయితే. అంటే బయట యూట్యూబ్ పోల్స్ కానీ, ఇన్స్టా పోల్స్ కానీ ఇవన్నీ పక్కన పడితే మనం ఒక కామన్ సెన్స్ సైకలాజికల్ గా మనం మాట్లాడుకుందాము. కంపల్సరీగా ఓమాదిత్య అయితే డల్ గా నూనెలోనే ఉంటాడు, ఇది సమస్య లేదు. కారణం ఏంటంటే తన స్క్రీన్ స్పేస్ దొరుకుతున్న, అతను బాగా చేస్తున్నాడు, అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు, వర్క్ ఎక్కువ చేస్తున్నాడు. బిగ్ బాస్కి అది పనికి రాదు. బిగ్ బాస్కి ఏంటంటే అరవాలా, గొడవ తెచ్చుకోవాలా, అక్కడ ఏదో పాయింట్ ఉంది దాన్ని పట్టుకోవాలా, మనం హైలైట్ అవ్వాలా, అది స్క్రీన్ స్పేస్ ని క్రియేట్ చేసుకోగలగాల. అంత ఒక మంచి ఫైర్ అయ్యే ఇన్సిడెంట్ రాలేదు, తెచ్చుకోలేకపోయాడు. దానివల్ల ఒకటి. కానీ బాంబే నుండి అయితే ఓట్లు పడుతూ ఉంటాయి. కానీ దాంతో పోల్చుకుంటే కొద్దిగా సింపతి ఉంది. ఇప్పుడు పృథ్వీ మీద కొంత నెగిటివ్ ఉన్నా పృథ్వీ కంటెంట్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నా నెగిటివ్ ఉంటుందో వాళ్ళు పంపించక్కర్లా, ఆ నెగిటివ్ ఉంటుందో మనం నెగిటివ్ అనుకుంటున్నాము, అది వాళ్ళకి పాజిటివ్. అంటే వాళ్ళు లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఎక్కువ విభేదిస్తూ ఉంటామో అట్లానే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ ఓట్లు బాగానే పడతాయి. కిరాక్ సీత పేరు రాకూడదు అసలు. కిరాక్ సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ ఏంటంటే ఇక్కడ పృథ్వీకి ఓట్లు అటు నుంచి పడుతున్నాయి వీళ్ళకి బాగా, కర్ణాటక నుంచి పడుతూ ఉంటాయి. ఓమాదిత్య కూడా బయట నుంచి ముంబై నుంచి వేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. టీమ్స్ యాక్చువల్గా ఉంటాయి. కిరాక్ సీత యొక్క టీం ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఇంకా ఈయన కూడా పాపం ఎవరు భాషాబాయికి ఇక్కడ టాస్క్లు ఆడే టైం రాలే ఈ వారం అసలు ఎక్కడ చూడండి. కానీ భాషాబాయి జోక్స్ తోనే లాక్కొని వచ్చాడు. కానీ ఒక పాజిటివ్ సింపతి భాషాబాయి మీద ఉన్నది, తను ఉండాలన్న కోరిక. సో కానీ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటే చూసారా, ఎవరికి ఓట్లు ఏంటి అనేవి. ఇక్కడ ఒకరికి ఎక్కువ ఓట్లు వేయటం, కొంతమంది ఏంది భాషాబాయి ఎక్కడ ఎలిమినేట్ అవుతాడులే అని చెప్పేసి తనకి వేయకుండా ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అని భయపడి మిగతా వాళ్ళకి వేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఓట్లు చీలిపోతూ ఉంటాయి, వేయాల్సిన ఓట్లు వేరే వాళ్ళకి. సో అట్లా భాషాబాయి కూడా ఉన్నాడేమో అని చెప్పేసి. ప్రస్తుతానికి మాక్సిమం మనకి తెలిసిన సమాచారం కాదు, జనరల్గా ఓమాదిత్య డేంజర్ జోన్లోనే ఉండుంటాడు. అలా అని చెప్పి మిగతా వాళ్ళు రిలాక్స్ అవ్వద్దు. కిరాక్ సీత కానీ, శేఖర్ భాష కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా. మణికంఠ నాకు ఇంకొక అవకాశం అంటే ప్రస్తుతానికి మణికంఠ లైన్లో ఉన్నాడు. ఎందుకంటే మణికంఠ కూడా మంచి ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటాడు. మణికంఠ కూడా మంచి టీమే ఉండుంటుంది. ముఖ్యంగా అమెరికా వైపు నుండి కూడా అక్కడెక్కడి నుంచో ఓట్లు పడుతూనే ఉంటాయి. సో ఇదంతా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ టీమ్స్ చాలా యాక్టివ్గా ఉండి ఉంటాయి.
పక్కాగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చూద్దాం ఏమవుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఇవాళ నైట్కి 12కి మనకి లైవ్ ఆగిపోతుంది. రేపు మనకి సాటర్డే నాకు సార్ ఏమడుగుతారో చూద్దాం. అసలు ఏమంటారా, ఏమనుకున్న సైలెంట్గా ఉంటే మాత్రం మామూలుగా ఉండదు. కానీ ఏదో ఒకటి అడగాలి సార్, ఏదో ఒకటి చెప్పాలి, ఎవరికొకరు చెప్పమని చెప్పి బీబీ టీమ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.